ఏంటి మరంలో బియ్యం వేస్తూ సెరుగుతూ అవ్వ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మనం వీళ్ళ గురించే మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళ తెలుగు స్లాగ్ అసలు సూపర్ అండి. ఇది ఎటువైపు భాష నాకు అర్థం కాలేదు కానీ చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా వినండి. లేవదా ఇక నేను లేచి పనులన్నీ వేసినాక అవ్వని లేచి వస్తుంది. ఆడిపోయిన కళ్ళ అన్నీ ఉన్నాయి, నల్లకాడ బోలు దోమేటి ఉన్నాయి. ఇంకా లేసుడు సుతారం అవుతుందారా నీకు? అగో నేనెందుకు చేస్తమ్మా పని? మాకు కొత్తగా లగ్గమైంది. అయినా మా ఇంటికాడ మా వాళ్ళని గిన్ని పనులు చేయించలే నన్ను. నేను నాకు చేయరాదు. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. మీ ఇంటికాడ అంటే వెళ్ళిన మా ఇంటికాడ వెళ్ళదు పని. పెళ్లి చేసుకోగానే అయిపోయిందా? పెళ్లి చేసుకొని వచ్చింటది వచ్చినా నేను ఏ పని చేయనంటే ఎవడు చేస్తాడు? పెద్దోడు అట్లుండగా మీకు పెళ్లి చేసినా మీరు ఆగకుంటాయి. పని చేయాలి దేవుడు అంట. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. అత్తమ్మ నాకు పని చేయరాదు. చేయరాదు ఎట్లా చేయాలి నేను? ఒట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మాకన్నాను. చేయమంటే ఇగో మీ వాళ్ళు నన్ను పని చేయమని చెప్తారు. నేను నీకేం చెప్పినా పెళ్లి కాగానే నాకు పని రాదు ఏం రాదు అని చెప్పినా లేదా? ఇప్పుడు నేను నమ్మనురా అడుగుతురు. ఇప్పుడేమో మీ వాళ్ళు పని చేసుకొని రాపో అంటారు. పొలం కాడికి పోవాలంట, ఎడ్ల కాడి బర్రెల కాడికి పోవాలంటారు. అనావా కొత్త నువ్వు ఇప్పుడు పని చేయమంటావా? దీనికి అర్థం కాదు. చేసుకోపోరు ఏమైతుంది మీకు? ఏదా ప్రేమలు పొడుచుకొస్తున్నాయి అవ్వా. ఇక కొత్తగా పెళ్లి అయినప్పుడు ఇప్పుడు ఉండకపోతే ప్రేమలు ఎప్పుడు ఉంటాయిరా? 4 వద్దులు అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం చేసుకొస్తాంపా, వాళ్ళు తినుకుంటూ ఉంటారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావే? నేను ఇక్కడ అర్థమవుతుందా మాట్లాడింది? బావా నేను ముఖం కడుక్కుంటా, నువ్వు పోయి ఒక ప్లేట్ దోశ తీసుకురాపో. అయిపోయింది నాకు. సరే కడుక్కో, పట్టుకత్తా పో దోశ. ఎట్రా తిరుపతి? దోశ పట్టుకత్తా పోయి తింటాడు. ఇది దోశ లేదేం లేదు, పొద్దుగట అన్నం ఉంది మర్రెత్తాను. అప్పటి అదే తిందాం. అమ్మో రాత్రి అన్నమాట. నేను ఎప్పుడన్నా తిన్నా నాకు అట్లాంటిది? నేను పొద్దున్న లేచిందంటే టిఫిన్సే తింటా. చెప్పు బావా. అది తినెత్తి పట్టుకత్తా దోశ ఒకటవా? నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఊకలేవే పని అయితే చేయరాదు కానీ టిఫిన్స్ లో తింటావా? టిఫిన్స్ లో ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్ మర్రేసిన అన్నం తినాలి దేవుడు అంట మాతో. మరే నాకు ఆకలి. బావా నేను తినా అని చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తాను? నేను టిఫినే తింటా. అవ్వా చూసారు కదా వీళ్ళ భాష. ఇది మొదటిసారి చూసినప్పుడు నాకేం అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి మళ్ళీ రెండోసారి చూడాల్సి వచ్చింది. అయితే ఇటు సైడు తెలుగు స్లాగ్ వేరేలా ఉంటుంది. ఇది ఏ ప్రాంతమో అయితే నాకు తెలీదు. వీళ్ళ స్లాగ్ చాలా బాగా నచ్చింది నాకు. అందుకే ఈ వీడియో క్లిప్ తీసుకుని ఇలా చేశాను. సో మీరు కూడా ఒకసారి వీళ్ళ ఛానల్ని విజిట్ చేయండి. ధామ్ ధూమ్ ఛానల్ నేమ్. న్యాచురల్గా వీళ్ళ యాక్టింగ్ చాలా బాగుంటుందండి. అయితే రాయలసీమ సైడ్ ఉన్న వాళ్ళకి వీళ్ళు మాట్లాడే భాష కొద్దిగా అర్థం కాకపోవచ్చు. 1-2 సార్లు వింటే బాగా అర్థమవుతుంది. చాలా కామెడీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.